ధన్యవాదాలు మేడం. గౌరవనీయులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, శాసనసభ్యులు భక్తల్ గారిని మాట్లాడవలసిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు, మనందరి హృదయాల్లో నిలిచిన రేవంత్ అన్న గారు. అదే మాదిరిగా రేవంత్ అన్నకు తోడుగా ఉండి రెవెన్యూ చట్టంలో పెను మార్పులు తీసుకురావాలా, బీద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వారి కోసం ఒక మంచి మార్గాన్ని వెతికి తీయాలని చెప్పేసేసి పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన రెవెన్యూ శాఖ మాత్యులు, వీరిద్దరి మానస పుత్రిక మన ఈ భూభారతి చట్టం. నేను చాలా మంది పెద్దలు మాట్లాడారు. మా సునీల్ గారు కూడా దీని చట్టంలో వివిధ విషయాలను వివరించారు. మరి ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న మా పెద్దలు, మా తిరుపతి రెడ్డి గారు, మా పర్ణికమ్మ గారు, మా కలెక్టరమ్మ గారు, మా రామన్న గారు, మా సీతమ్మ గారు, మా ఎస్పీ గారు, మా ప్రశాంత్ గారు, మా సునీల్ గారు, మా అన్ని మండలాల అధ్యక్షులు, స్థానిక మండల అధ్యక్షులు నరసింహ గారు, మా గ్రంథాలయ స్థలంలో చైర్మన్ గారు, మహిళా చైర్మన్ గారు, అందరూ కూడా, రెవెన్యూ సెక్రటరీ గారు, అంత మరీ ముఖ్యంగా మండల అధ్యక్షులు ఇచ్చేసిన అందరికీ, ఈ కాజీపూర్ గ్రామ ప్రజలందరికీ మీరు చాలా అదృష్టవంతులే. మీరు గెలిపించుకుంటే ముఖ్యమంత్రి, మీరు రెవెన్యూ చట్టం తెచ్చుకుంటే మీ ఊర్లో కార్యక్రమం పెట్టరు. మీరు ఎంత అదృష్టవంతులు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా సందర్భాలలో మనము పేదోళ్లకు చాలా మట్టుకు మా దగ్గరకు వస్తే, నేను కూడా ఒక రైతు కుటుంబంలోనే పుట్టిన, భూములు దాని సమస్యలు చాలా విన్నా కాబట్టి నేను మీ మాటల్లో చెప్తా. ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ మన మంత్రివర్యులను కోరుకుంటున్నా, దయచేసి ఈ చట్టం ఇప్పుడు మా సునీల్ చెప్పినట్ట ఈ సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 7, సెక్షన్ 8 ఇవి ఏం పనిచేస్తాయి, దీని ద్వారా ఏమి అవగాహన వస్తుందని చెప్పేసి ప్రతి ఎంఆర్ ఆఫీసు ముందర ఈ స్టిక్కర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర ఇది స్టిక్కర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్టిక్కర్ చేసి మనం చెప్పడం వల్లనే అవగాహన వస్తుంది. లేదా ఇంకో కొత్త ప్రోగ్రాం పెట్టి, నేనైతే ఇప్పుడు వింటుంటే మాట్లాడుతుంటే, మొన్న నేను దీని ఇనాగ్రేషన్ కూడా హైదరాబాద్కి పోయినా, మంత్రి గారు వెంబడినే కూర్చున్నా, ఏం చెప్తాడు, ఏం మార్పు రాబోతా ఉంది మా పేద మందికి. గతంలో ఏడ్చిండ్రు, తూడ్చిండ్రు, చాలా మంది జీవితాలల్లో పెండిలాగిపోయినాయి 10 ఏళ్లల్లో. చాలా మంది ఇండ్ల దవాఖానల పాలై చచ్చిపోయిన పరిస్థితులు చూసిన. మరి వాళ్ళ మార్పు, వాళ్ళ జీవితం అంతా కూడా ఒక రైతుకు భూమికి ఉన్నటువంటి బంధం, ఆ బంధాన్ని పూర్తిగా విడదీసి దవాఖానలలో మనం పేషెంట్ తీసుకపోతే ఐసీయూలో పెట్టి ఇగో 6 లక్షలు కడితే నీ పేషెంట్ బతుకుతాడని చెప్పేసి ఏ విధంగా మన డబ్బులు గుంజుతారో కొన్ని దవాఖానలు, ఆ విధంగా మన భూమిని విడదీసి మన అవసరాన్ని గుర్తించి ఇగో నువ్వు గిరి దుడ్లు ఇస్తే పార్టీ బిల్ల పెట్టినాం కదా దాన్ని తీపిస్తా అని చెప్పేసి వ్యాపారాలు జరిగి కోట్ల రూపాయలు సంపాదించి పేదోళ్ళ ఉసురు పోసుకొని పేదోళ్ళు ఈ పొద్దు తీసుకువచ్చి ప్రతిపక్షాలను కూర్చోబెట్టి ఏ సందర్భాన్ని అయితే పేద మంది హృదయం తాకిందో, ఏ పేద మంది కన్నీళ్లు గార్చిర్రో అట్లా మళ్ళా జీవితంలో పేదోళ్ళు కన్నీళ్లు గార్చరని చెప్పేసి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసన్న వీళ్ళిద్దరు కలిసి ఒక మానస పుత్రిక, నేను అనుకుంటున్నా ఈ వేదిక ద్వారా ఈ కాజీపూర్ గ్రామం ప్రజల మధ్యలో వేదిక మీద చెప్తా ఉన్నా అన్న, మీ ఇద్దరి జీవితం కూడా ధన్యమైపోయిందన్న. నిజంగా కూడా చెప్తా ఉన్నా, మీ ఇద్దరి జీవితం ధన్యమైపోయింది. ఎందుకంటే ప్రతి పేదోనికి వాని భూమే సర్వస్వం. వాడు మీ నమ్మతలో మాత్రం ఇంకా ఈ రిమోట్ ఏరియాలలో వాడు ప్రతిరోజు పాస్బుక్ చూస్తేనే కానీ వానికి ధైర్యం వస్తుంది, పాస్బుక్ చూస్తే కానీ వానికి ఆకలి అవుతుంది, పాస్బుక్ ఉంటేనే కానీ వానికి నిద్ర వస్తుంది అన్న. అటువంటి చిన్న రైతులు ఉన్నటువంటి ఈ ప్రాంతం అన్న, అది కొడంగల్ కావచ్చు, నాన్పేట కావచ్చు, మక్తల్ కావచ్చు, మాకంతా కర్ణాటక బార్డర్ ఉంటుంది. ఇక్కడ పాస్బుక్లు తప్పించి వేరే బతికే లేదు. పాస్బుక్ ఉంటేనే 10 రూపాయలు అప్పు పుట్టే పరిస్థితి ఉంటుంది, పాస్బుక్ ఉంటేనే ఇంట్లో పెళ్లికి బిడ్డ పెళ్లికి దుడ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది, పాస్బుక్ ఉంటేనే మంచి చెడ్డ కార్యాలకు 4 రూపాయలు పుట్టేటువంటి పరిస్థితి ఉంటుందన్న. అటువంటి బంధాన్ని తెంచిండ్రు. గతంలో నేను చూసిన వేరొకరే కాదు, నా పేరే వాకిటి శ్రీయర్ ఉంటే వాకాటి శ్రీయర్ పడింది, నేనే తిరిగిన ఆ తీర్చే వాకిటిని నేను చేయలేదు నాయన, నాది వాకిటిగా అంటే అది మా చేతిలో లేదని ఎమ్మరో అంటాడు.
అది మాత్రం చేత లేదని ఆర్డీఓ అంటాడు. తీరబోతే కలెక్టర్ గారికి కొద్ది పరిచయాలు జడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉండి పోయి పరిచయాలు చేసుకొని అడిగితే, సార్ ఒక పని చేయాలి, ఇది ఎంఆర్ ఆఫీస్ కాడికి పోవాలి, పంచనామా రాయాలి, అది మాకు పంపించాలి, అప్పుడు ఏలు పెడతాం, అప్పుడు ఏలు పెడితే అది మాకు కనిపిస్తుంది, మేము దీన్ని మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి రాస్తాం. అంటే నేను ఇక్కడ ఎవరిని కించపరుస్తలేను, ఉన్నమాట చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కంచి ఏలు పెట్టి అది ఓపెన్ చేస్తే మళ్ళీ ఎంఆర్ఓకి పోతుంది. ఎంఆర్ఓ పంచనామా చేయాలి. పల్లెది ఇదని వాకాటి కాదు ఇదని వాకిటి అని రాయాలి. వాకిటికి అనే గుడి ఒక్కటి తేడా నీకు దండం పెడతా అని ఎంఆర్ నడుకుంటే అయితలేదు పని, గిర్దవారిని నడుకుంటే అయితలేదు పని. అంటే ఎవరెవరు వారి స్థాయిలో పని చేయనీయకుండా అమ్ములు ఇదే ఐసీయూలో మన ఇంటోడో మన తల్లో మన తండ్రో పెండ్లమో కొడుకో దవాఖానలో ఉంటే అప్పుడు మన ఆత్రం అంటే ఏముంటుంది, వాడిని బతికించుకోవాలని ఉంటుంది. పోతే పోయి ఆస్తి అనుకుంటాం. ఏ విధంగా అయితే ఆ సందర్భాన్ని క్రియేట్ చేసి కొన్ని సందర్భాల డబ్బులు మనము మొత్తం తెగనమ్ముకొని కడతామో గట్లా ధరిని భూమిని గుంజుకొని అది పార్టీ బీలో పెట్టి మన దగ్గర వ్యాపారం చేసే సందర్భాలు నేను చాలా చూసిన. నిజంగా కూడా ఇక్కడ ఇంతకుముందు చట్టం సునీల్ చదువుతూ ఉండే, ఇంతకుముందు కొంతమంది మా కలెక్టర్ గారు చదువుతూ ఉండే, మా డిప్యూటీ కలెక్టర్ గారు కూడా అడిషనల్ కలెక్టర్ గారు చదువుతూ ఉంటే నిజంగా కూడా నాకు చాలా మంది రైతుల సమస్యలు పరిష్కారం అయినారని నాయన ఇంకా చాలా నాయన అనిపించింది నాకైతే. నిజంగా చెప్తా ఉన్నా, నా దగ్గరకు వచ్చిన సమస్యలలో వీళ్ళు చదివిన ఇంప్లిమెంట్ జరిగితే 80% సమస్యలు నేను బల్లా గుర్తు చెప్తా, 80% సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ నేను నా రైతు సోదరులతో కోరుతా ఉన్నా, దయచేసి ఈ సెక్షన్ 5 ఏంది, 6 ఏంది, 7 ఏంది, 8 ఏంది, దీంట్లో ఏం పని అవుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి మీద డిపెండ్ అయితే వాడు మన కొంప ఆరుస్తాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి రైతు సోదరులారా. మీరు ఇంకొకటి పాస్బుక్ ఇచ్చా నాకు ఇది ఎట్లా అని చెప్పి అంటివనుకో, న్యాయం చెప్పరంటే బర్రె దూడ నాదేంటి దినాలు వచ్చినాయి. కాబట్టి మనం సెక్షన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సెక్షన్ 5లో ఏం జరుగుతుంది, సెక్షన్ 6లో ఏం జరుగుతుంది, మన భూమి మనకు తరతరాలకు ఎట్లా వస్తుంది, రావడానికి ఏం దారులు ఉన్నాయి. ఇప్పుడు చూపించిన సూచికల ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఈ దేశానికి వెన్నెముక రైతు, ఈ దేశము ఈరోజు కూడా సన్నబియ్యం తింటున్నామంటే అది రైతు పండించిన పంటనే. మేము మస్తు మాట్లాడతాం కానీ రైతు పండించకపోతే చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. ఈ భూమి మీద నేను మళ్ళా గట్టిగా చెప్తా ఉన్నా, ఈ భూమి మీద ఒక చాయ్ డబ్బా పెట్టుకున్నాడు, వ్యాపారం లాస్ వస్తే డబ్బా బంద్ చేసుకుంటాడు. చిన్న వ్యాపారం చేసుకున్నాడు, లాస్ వస్తే బంద్ చేసుకుంటాడు. కానీ ఈసారి కార్తొల్లో ఇట్నం వేసినోడు ఈసారి పంట పండకున్నా మళ్ళీ నన్ను భూతాన్ని బతికిస్తుందని 4 సార్లు ఇబ్బంది పడ్డా, మళ్ళీ 5వసారి ఆశకేసి చూడే రైతన్న. కాబట్టి ఆ రైతుకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని భుజ సంఘాల మీద వేసుకొని మీరు తిప్పలు పడ్డారో ఏం పడ్డారో ఎవరిని మొక్కినరో ఎవరెవరితో ఎన్నుకున్నారో